వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. నమస్తే అండి. ఏంటి నాని గారు ప్రచారకర్త కింద వెళ్దామని నిర్ణయించుకున్నారట, వారసుని రంగంలోకి దింపుతున్నారు. ఏంటి పరిణామం? కొడాలి నాని రాష్ట్ర స్థాయి పొలిటికల్ ఫిగర్ కాదు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలనే ప్రభావితం చేసేటువంటి రాజకీయ నాయకుడు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కేవలం ఆయన గుడివాడకి ఆయన మొన్న ప్రజలు తిరస్కరించారు, అది వేరే విషయం. ఆయన కేవలము చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, వాళ్ళ కుటుంబాన్ని తిట్టడానికి ఆయనకు అసైన్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మంత్రి పదవి ఇచ్చింది కూడా అందుకే. పాపం కొడాలి నాని అంత పనికిమాలినోడని నేను అనుకోవటం. కొడాలి నాని తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసి నీకు మంత్రి పదవి ఇస్తున్నాను, నీ పని ఏంటి అని అంటే, నువ్వు రోజు చంద్రబాబు నాయుడిని తిట్టాలి, నారా లోకేష్ని తిట్టాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టాలి. ఇది ఆయన అసైన్మెంట్. ఆయన మంత్రిత్వ శాఖే అది ఇచ్చాడు. పాపం ఏం చేస్తాడు ఆయన? ఇక తిట్టడం తప్ప ఏం చేయలేడు. అది చేశాడు పాపం. ఆయన్ని ఇప్పుడు చెడ్డోడని అదని ఇదని ఆయన పాపం అనవసరంగా అనుకోవటం తప్ప నాకు తెలిసి ఆయనకి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆప్షన్ లేదు. ఇక ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఇది ఇచ్చిన తర్వాత తెలుగుదేశంలోకి పోవడానికి అవకాశం లేదు. జనసేన వాళ్ళు రానియరు. బీజేపీలోకి పోతే మరి ఏమైందో తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో భవిష్యత్తు లేదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, గతి లేకుండా దాంట్లోనే ఉండాలి. అందుకని ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితులు నాకు తెలిసి అయితే ఆయనకి శారీరకంగా, ఆయన ఆరోగ్యపరంగా సహకరించేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకు అనంటే 2029 ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఈ జూన్ 4వ తేదీ నుంచి ఒక పరుగు పందెం పెట్టేస్తున్నాడు. ఈ పరుగు పందెంలో ఎవరైతే నిలబడతారో వాళ్ళకి రేపొద్దున సీట్లు ఇస్తాడు 2029లో. ఆ పరుగు పందెంలో నిలబడగలగాలి. మరి ఆ నిలబడేటువంటి పరిస్థితి ఆరోగ్యపరంగా మరి కొడాలి నానికి ఉండకపోవచ్చు. మరి నాకు తెలిసి అయితే మరి ఆ విధమైనటువంటి పరిస్థితి లేకపోవటం వల్ల ఇక వద్దులే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. అంటే ఒకవేళ ఇతను వద్దనుకోవటం కాదు, జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం, గట్టిగా తిరిగి ఇవన్నీ చేయకపోతే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగకపోతే టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అనంటే ఇప్పటికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన హోప్స్ లేవు. ఇది గ్యారంటీ ఇప్పటికి ఈ రోజుకైతే. ఎందుకు? అందుకే జగన్మోహన్ రెడ్డి రావటం లేదు. రేపు జూన్ 1st వీక్ నుంచి ఇచ్చినటువంటి 12 వరకు ఇచ్చినటువంటి పిలుపు వ్యవహారం ఇదంతా కూడా మొత్తం కార్యకర్తలు, నాయకులు వాళ్ళు పాల్గొనటమే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏమీ నాకు తెలిసేది ఎక్కడ పాల్గొనడు. వాళ్ళ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చినటువంటి పిలుపు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే తాను ఒకసారి పాదయాత్రకు రావటం అనేటువంటి అంశం మీద ఆధారపడి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తాను పాదయాత్రకు వస్తే మొత్తం తిరగబడిపోయింది రాజకీయం అంతా అనే ఒక భ్రమంలో కూడా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ భ్రమంలో ఉండి తాను 1 సంవత్సరం ముందు పాదయాత్రకు వచ్చేస్తే మొత్తం ఇక అధికారంలోకి రావచ్చు అనేటువంటి విధంగా ఆయన ఊహాజనితమైనటువంటి ఆలోచనలో ఉన్నాడు. అందుకని ఇప్పుడు ఆయన బెంగళూరుకి వెళ్ళి తపస్సు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికైనా సరే కనీసం కొన్ని సమస్యలు మీనైనా పార్టీ ద్వారాగైనా పని చేయించేటువంటి పనిలోకి వచ్చాడు. కాబట్టి రేపు జూన్ లో ఇచ్చినటువంటి కార్యక్రమము నాకు తెలిసి అయితే 2 ఏళ్ల ఈ ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి వ్యవహారంలో తప్పులు, లోపాలు, పొరపాట్లు ఖచ్చితంగా ఉంటాయి. ఉండకుండా ఉండవు. వాటి మీద ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోయింది, వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు కన్నా కనీసం మేల్కొని ఆ కార్యక్రమాలకైతే పిలిపించింది. రేపొద్దున మొక్కుబడి కన్నా చేస్తారు. అది కూడా లేదనుకోండి, అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు పిలిపించాయంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఏడాది కూడా ఆగేవాడే, ఈ మొత్తం ఈ ధ్యాన నిద్రలో ఉండేవాడే. ఎందుకు వచ్చాడు అని అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితుల్లో రేపొద్దున ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి ఉండాలి అని అంటే ఎంతో కొంత ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉన్నారో 175 నియోజకవర్గాల వాళ్ళకు మొన్న మీటింగ్ పెట్టాడు. అయ్యా బాబు, మీకు ఎమ్మెల్యే టికెట్లు కావాలంటే అప్పుడు కావాలంటే రావు, ఇప్పుడు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ లో వీళ్ళందరికీ వాళ్ళతో ఖర్చు పెట్టుకునే దానితో పాటుగా మీరు కూడా ఖర్చు పెట్టుకోవాలి. ఇదే ఆయనకి ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్. మీరు వాళ్ళకి సహకరించి వాళ్ళని
పోటీలో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయండి అని ఆయన మాటలు కూడా వినండి. గెలవచ్చు గెలవకపోవచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో, అయినా సరే వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వండి, వాళ్ళు మీకు రేపు పొద్దున ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఎన్నికల్లో మద్దతు ఇస్తారు అనేటువంటి దాని మీద ఆ దిశానిర్దేశం చేసి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి పోస్టులు ఉంటాయి, రాష్ట్ర స్థాయి పోస్టులు, ప్రచారం అని అదని ఇదని. దాంట్లో ఎక్కడో చోట ఫిట్ అవుతాడు ఈయన కొడాలి నాని. అందుకు అనుగుణంగా ఆయన ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆయన బాధ్యతలు అప్పచెప్పారు తప్ప, నాకు తెలిసేమో ప్రచారానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వన్ అండ్ ఓన్లీ స్టార్ క్యాంపెయినర్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఇది తప్ప వేరే వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయడండి. జగన్మోహన్ రెడ్డి తానే ప్రచారం చేస్తాడు, ఓడిపోయినా గెలిచిపోయినా జగన్మోహన్ రెడ్డి వల్లే జరగాలి అంతే తప్ప, ఇప్పుడు మొన్న ఓడిపోయినటువంటి దాంట్లో అందరూ జగన్మోహన్ రెడ్డి కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ ఇలా అన్నారు కదా, ఎవ్వరూ కాదు. ఇంత ఘోరమైనటువంటి ఓటమి కారణం జగన్మోహన్ రెడ్డి. కానీ అందుకని ఆయన జీర్ణించుకోలేక, దాన్ని చెప్పలేక జనం మీద కోపంతో ఆయన బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తున్నటువంటి పరిస్థితులు. రేపొద్దున కూడా ఆయనే ప్రచారం చేస్తాడు, ఆయనే పాదయాత్రకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని నేను ఒకటి చెప్పదలుచుకున్నా బోట్ల రామారావు గారికి, ఆయన ఎవరన్నా ఎప్పుడన్నా అవకాశం ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్ర చేస్తే ఆ రోజున 2019లో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయో, రేపు 2029 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసినా సరే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారాగా మాత్రం అధికారంలోకి రాలి. ఒక పాదయాత్ర ద్వారా నా భ్రమంలో ఉండొద్దు అని నేను చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? అసలు రాడని నేను చెప్పను, నేనేదో శాపనార్థాలు పెట్టడం ఎలా. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయితే, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయితే ఆప్షన్ ఏం లేదు. ఇప్పటి వరకు 1951 నుంచి మొత్తం స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో నెగటివ్ ఓటింగ్ తప్ప పాజిటివ్ ఓటింగ్ మీద గెలిచినటువంటి వాళ్లే లేరు. ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకి ప్రత్యామ్నాయం ఎవరుంటే వాళ్ళకి ఓట్లేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రావచ్చాము. అది ఫెయిల్ అవుతారా లేదనేది ఇంకా 3 ఏళ్ళ చేతుల్లో ఉంది. అది వీళ్ళకి సంబంధించినటువంటి అంశం. అయితే జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఫెయిల్ అయితే నేనే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవాలి, అలాంటి పరిస్థితులు ఉండాలి అని అంటే పాదయాత్ర కోసం చివరి వరకు ఎదురు చూడకుండా ఇప్పటి నుంచి ప్రజల తరపున ప్రజా సమస్యల మీద పోరాడటం, ప్రజల మధ్య ఉండటం. జగన్మోహన్ రెడ్డి ఉండాలి, కార్యకర్తలు వీళ్ళు కదా అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీ బయట కూడా పోరాటం చేయాలి. అలాంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులేంటో ఆయన తెలుసుకుంటే ప్రజలకు దూరం అవటమే ఆయన చేసినటువంటి ప్రధానమైన తప్పండి. ప్రజలకు దగ్గర అవటమే ఆయనకు ఉండేటువంటి రేపు వచ్చేటువంటి బలం. అందుకని 2019 ఎన్నికల్లో గెలిచాడు అని అంటే ఒకటే ప్రజలకు దగ్గర ఉండటమే. 2024లో ఓడిపోయాడంటే ప్రజలకు దూరం అవడం కారణం. ఈ 2 అంశాలు జగన్మోహన్ రెడ్డికి అర్థం చేసుకుంటే భవిష్యత్తు అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆశాజనకంగా ఉంటుంది అని నేను అనుకున్నా. ఇప్పుడైతే 2 సంవత్సరాలు అయితే పూర్తిగా ఆయన ప్రజలకు దూరం, మరింత దూరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. 2024 ఎన్నికల్లో 40% ఓట్లు ఉన్నాయి, మాకేమి ఇబ్బంది లేదనే భ్రమంలో మీరు ఉండొద్దు. 40% ఓట్లు అయితే మీ దగ్గర లేవు. ఈ విషయం వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేల్లో కూడా తేలినటువంటి అంశము. ఎందుకు అనంటే ఆ రోజున సిద్ధం సభలు పెట్టేసి 175 వస్తాడు. కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పాపం ఏదో గెలుస్తారేమోనని భ్రమలు పడి ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వము అదే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం కదా, ఎవరైనా ఒకటే వాళ్ళకే, పేదలకి. కాబట్టి ఒక 10-15% టర్న్ అయ్యారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళని వీళ్ళు కూటమి ప్రభుత్వం మిగుల్చుకుంటుందా మిగుల్చుకోలేదా రేపు పొద్దున అది తేలిద్ది వీళ్ళ యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి అంశమేన. అందుకని 40% ఓట్లు ఉన్నాయి అనేటువంటి భ్రమల్లో ఉండి ప్రజలకు మరింత దూరం అయ్యేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. కొడాలి నాని అనేటువంటి వ్యక్తి మాత్రం స్టేట్ ఫిగర్ కాదు, స్టేట్ పొలిటికల్ పాలసీస్ మార్చేవాడు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించటమో ఓడించటమో ఈ 2 కూడా అతని దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కూడా కాదు. అందుకని ఆయన గురించి మనం ప్రత్యేకంగా డిబేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావించట్లేదు. నేనేమంటాను రామారావు గారు,